సౌత్ ఆఫ్రికా వెస్ట్ న్యూజిలాండ్ల మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 360 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే అనంతరం సౌత్ ఆఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 312 పరుగులు చేసి ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సార్నర్ ఈ విధంగా చెప్పుకొచ్చాడు: ఫైనల్ చేరడం చాలా సంతోషంగా ఉంది. గొప్ప జట్టు సవాల్ను అధిగమించాం. ఫైనల్లో భారత్ను ఎదుర్కొనేందుకు దుబాయ్ వెళ్తాం. కాస్త విశ్రాంతి తీసుకొని వెళ్తాం. ఇప్పటికే అక్కడ భారత్తో ఓ మ్యాచ్ ఆడాం. ఫస్ట్ ఇన్నింగ్స్లో బంతి ఆగి వచ్చింది. కానీ రచిన్ రవీంద్ర, విలియమ్సన్ అద్భుతమైన బ్యాటింగ్తో ఆరంభాన్ని అందించారు. మిగతా ఆటగాళ్లు అద్భుతంగా హిట్టింగ్ చేసి ముగించారు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశాం. ప్రత్యర్థిపై ఒత్తిడి తేవాలనే మా ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేశాం. అనుకున్నట్లుగానే ఒత్తిడిలోకి నెట్టి వికెట్లు తీశాం. గత మ్యాచ్లో మైకెల్ బ్రేస్వెల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్లో నేను 3 వికెట్లు తీయడం సంతోషంగా ఉంది. జట్టులో 4 స్పిన్ ఆల్రౌండర్లు ఉండడంతో నా పని ఈజీ అవుతుంది. ఈ మ్యాచ్లో రచిన్ రవీంద్ర 5 ఓవర్లు వేయడం గొప్ప విషయం. మ్యాట్ హెన్రీ భుజం గాయంపై వేచి చూస్తాం. ప్రస్తుతం అతనికి కాస్త నొప్పిగా ఉంది. ఫైనల్ ముందు అతని గాయాన్ని పర్యవేక్షిస్తాం. విలియమ్సన్ నిలకడగా రాణించడం మాకు కలిసొచ్చే అంశం. సౌత్ ఆఫ్రికా మాకు సవాల్ విసిరినా మేం 360 పరుగులు చేశాం. భారత్ చేతిలో ఓటమి నేపథ్యంలో 320 పరుగులు సరిపోవనుకున్నాం. ఈ మ్యాచ్లో టాస్ గెలవడం కలిసొచ్చింది అని మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సార్నర్ చెప్పుకొచ్చాడు.